నమస్తే వెల్కమ్ టు మన ప్రకాశం. కాలర్ ఎగరేసుకుంటూ తిరిగే కొడాలి నాని ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా వెళ్లారు. ఎంతగా అంటే ఆయన కనిపించి కొన్ని నెలలవుతుంది. ఓటమి పాలైన తర్వాత కొత్తల్లో కనిపించిన కొంత హడావిడి చేసినట్లు కనిపించినా ఆ తర్వాత మాత్రం ఆయన మళ్ళీ గాయబయ్యారు. ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారు అంటున్నారు. ఆయన సన్నిహితులు అనుచరులు ఎవరైనా కలవాలి అని భావించినా హైదరాబాద్కు రావాలి అని సూచిస్తున్నారట. ఆయన గుడివాడకు వచ్చి కూడా చాలా రోజులైంది. ఇక సంక్రాంతి పండుగకు కొడాలి నాని వస్తారా రారా అన్న చర్చ కూడా గుడివాడ ప్రాంతంలో జోరుగా సాగుతోంది. ఇక తాజాగా కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గుడివాడలో గెలుపునకు తనకు తిరుగు లేదు అనుకున్న కొడాలి నానికి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది. పార్టీలు మారినా గుడివాడ ప్రజలు కొడాలి నానిని ఆదరించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయనకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. నిజానికి ఆ ఓటమిని తాను కూడా ఊహించలేదు. గుడివాడ ప్రజలు తనను వదులుకోరు అని కొడాలి నాని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కానీ ప్రజలు మార్పు కోరుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో మొన్నటి ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. దీనికి ప్రధాన కారణం అభివృద్ధి పనులను పక్కన పెడితే ఆయన వాడిన భాష రాష్ట్ర స్థాయిలో జనంలో పెద్ద చర్చగా మారింది. రచ్చగా మారి అది ఓటర్లపై ప్రభావం చూపింది అంటున్నారు. 2004 కొడాలి నాని టీడీపీ నుంచి తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీలోకి వెళ్లారు. ఆ ఎన్నికలలో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం వెనిగడ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలతో జనంలోకి చొచ్చుకొని మరింతగా వెళ్లవచ్చునని అనుకున్నారు. కానీ అది రివర్స్ అయింది. ఆయన మాటలు బూతులు విన్న వారంతా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అందుకే కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు నాని. ఇక అప్పటి నుంచి కొడాలి నాని పెద్దగా యాక్టివ్గా లేరు. ఎందుకంటే ఆయనకు కేసుల భయం పట్టుకుంది. తనను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తారు అని తెలుసు. ఇప్పటికే కొడాలి నాని అనుచరులు అనేక కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఇదే జిల్లాలో మరో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో కొడాలి నానికి కూడా కొంత కేసుల భయం పట్టుకుంది అని చెబుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల నుంచి కొడాలి నాని విషయంలో వెనక్కి వెళ్లవద్దు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడులు కూడా ఎక్కువయ్యాయి అంటున్నారు. అదే సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ లోను కొడాలి నాని పేరు మొదటి పేజీలో ఉందన్న కామెంట్స్ ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయట.